టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. భారీ ఎత్తున కేక్ కట్ చేసి సునీల్ కుమార్ చౌదరికి టీడీపీ శ్రేణులు అభినందనలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి ప్రధాన కార్యదర్శిగా నియమించిన టీడీపీ అధిష్టానానికి కుమార్ చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను చిత్తశుద్దితో పూర్తి చేసి పార్టీ బలోపేతానికి పనిచేస్తారని సునీల్ కుమార్ చౌదరి చెప్పారు. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలందరికీ కుమార్ చౌదరి ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మా గ్రామ ప్రజలకి, నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన మా ఎమ్మెల్యేలందరికీ, ప్రత్యేకంగా మా ఎంపీ గారికి ప్రత్యేక పాదాభివందనాలు చేసుకుంటూ ఈరోజు నేను ఇంత పెద్ద బాధ్యతను నాపైన అప్పగించి, నాపైన నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత అప్పగించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరొకసారి ధన్యవాదాలు. నేను పార్టీలో 35 ఏళ్ళుగా సుమారు పనిచేస్తున్నాను. ఏ రోజు కూడా నేను పదవి కోసం పాకులాడలేదు. మా గ్రామం కూడా అదేవిధంగా ఎప్పుడైనా మీరు హిస్టరీ తీసుకుంటే ఒకసారి అయితే కాంగ్రెస్కి ఒకే 2 ఓట్లు వచ్చిన సందర్భం ఉంది. అలాంటి గొప్ప గ్రామం తెలుగుదేశానికి. ఈ మండలంలోనే నా గ్రామం చాలా అండగా ఉంటుందని సగౌరవంగా చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఈ పదవికి ముందు నేను మండలంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశాను. జిల్లా పార్టీలో మన వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది. అందుకోసం నేను మళ్ళీ పార్టీలోనే పనిచేయాలి, వేరే పదవి కూడా నాకు వద్దని, ఈ పదవే కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. కానీ ఈ పదవిలో చాలామంది ఉన్నా నాపై నమ్మకం ఉంచి నాకు సాయం చేసినటువంటి మా కార్యకర్తలు, అదేవిధంగా మా మండల లీడర్లు, మా మండల అధ్యక్షులు, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. మా దైవం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ బాబు గారికి, మా